వెస్ట్ బెంగాల్ బీజేపీ గెలడం మన ఇండియా మొత్తానికి కూడా ఇది ఒక పెద్ద విజయం. ఎందువల్లంటే ఇప్పుడు వరకు ఉన్న మమతా బ్యానర్జీ అయితే ఇంటికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అక్రమంగా వచ్చిన ఇల్లీగల్స్ ఉన్నారు కదా, బంగ్లాదేశ్ వాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా ఇటు పోతారనమాట. ఇంకా మనం ఏం చేయకముందే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళకపోతే ఇంక ఇక్కడ నుంచి అందరికీ కూడా ఓచుకోత అంటే ఏంటో గట్టిగా ఉంటుంది, మామూలు అయితే ఉండదు అనమాట. ఇంక ఇక్కడ నుంచి మాత్రం ఫినిషింగ్ కూడా వేస్తారనమాట మన బీఎస్ఎఫ్ ఫోర్సెస్. ఇంక ఇక్కడ నుంచి ఎవరు రావడం కాదు, వచ్చారంటే మాత్రం తెలియాలన్నమాట. డైరెక్టర్ దేవుడిపైకే పోతారు. ఇంక ఇక్కడ నుంచి అంత స్ట్రిక్ట్ ఉంటుంది. ఇక్కడ మాత్రం మన బీజేపీకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్ కూడా మంచి డెవలప్ అవుతుంది ఇంక ఇక్కడ నుంచి. ఇంతవరకు ఇప్పుడు వరకు మన సంపద దోచుకొని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్స్ పెట్టేదన్నమాట మమతా బ్యానర్జీ, రౌడీజం చేసుకుంటూ. ఇంకెక్కడి నుంచి మాత్రం పని కాదు, అందరికీ కూడా హ్యాపీ. ఇది మనకు ఒక మంచి విజయం అనమాట. ఓకే, జై శ్రీరామ్. ఈ మమతా బెనర్జీ ఎన్ని అక్రమాలు చేసేదంటే ఓట్లేయడానికి వచ్చిన వాళ్ళు కూడా భయపెట్టేవారు అన్నమాట. మీరు ఓటు వేసేది తెలిసిపోదు, మాకు గనక వేయకపోతే మాత్రం మిమ్మల్ని చంపేస్తామని చెప్పి. అప్పుడు వెంటనే మన అమిత్ షా గారు అయితే 2,70,000 మందో 40,000 మందో తెలీదు, సిఆర్పిఎఫ్ అండ్ బిఎస్ఎఫ్ ఫోర్సెస్ని దించి ఎవడన్నా భయపెట్టినట్టు తెలిస్తే మాత్రం ఊచకోతన్నమాట. దొరికినట్టు గుంజి కొట్టిరనమాట. లాస్ట్కి గెలిచాం, అందరికీ హ్యాపీ అనమాట.